ఓకే ఓపెన్ చేస్తాను. ఓపెన్ బాగుంది. రైట్ banana yellow banana very sweet banana. మమ్మీ నేను బిస్కెట్ కొనుక్కొని తిన్నా 2 రూపీస్ మిగిలినాయి. కిడ్డీ బ్యాంక్ వేసుకుంటానా? సరే వేసుకోరా. సరే మమ్మీ వేసుకుంటానా. నా చిన్నారి పొన్నారి కిడ్డీ బ్యాంకు. అరే ఇది ఏంటి ఇన్ని అవుతుంది? మమ్మీ ఇలా ఈ 2 రూపీస్ కాయిన్ నేస్తే లోపలికి పోతలేదే. అరే మను, అయితే నీ పంట వండినట్టుంది రో. ఆగా నేనెక్కడ పంట వేసిందే మమ్మీ? పంట వండిందంటాను. అరే మను, పంట వండుడంటే వరి పంటనో జొన్న పంటనో మక్క పంటనో వండుడు కాదురా, నీకు పైసల పంట వండింది. ఎందుకంటే నువ్వు సంవత్సరం ముందు నుంచి ఆ కిడ్డీ బ్యాంకు కొనుక్కొని అందులో డబ్బులు జమ వేసుకుంటూ వస్తున్నావు కదరా, రూపాయి 2 రూపాయలు. అవి ఇప్పుడు నిండినాయి. అందుకే ఇప్పుడు నువ్వు అందులో 2 రూపీస్ కాయిన్ వేస్తే అది లోపలికి పోవడం లేదురా. అందుకోసమే ఇప్పుడు నీకు అది నిండి పైసల పంట వండిందిరా. ఏం చేద్దామంట? పైసల పంట వండిందా? యాపిల్ యాపిల్ చిన్న చిన్న యాపిల్ పెద్ద పెద్ద యాపిల్ పైనాపిల్. అరే మను, సంబరం బాగానే పడుతున్నావు గాని ఆ డబ్బులు ఏం చేస్తావురా? నాకు బంగారు చైన్ కొనియ రాదు? ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? నాకు బంగారు చైన్ కొనియ రాదు? యాపిల్ పక్క పక్క యాపిల్ ఇటు పక్క యాపిల్. మమ్మీ నేను ఆ పైసలు నా వెండి కొండ నా బంగారు కొండ వెంకటేశ్వర స్వామి గురించి జమ చేసిండే. 7 కొండల స్వామి కోసం జమ చేసిన వారా నా బంగారు కొండ. అయితే పటు నాకు ఆ డబ్బులతోటి చైన్ కొనిస్తాం అనుకున్నా గాని, సరే పటు ఆ 7 కొండల స్వామికే ఇయ్యి నువ్వు. మమ్మీ నేను ఆడుకునే తమకోదానా? గోవింద 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 వెంకటరమణ గోవింద పెద్ద గోవింద 7 కొండల వారి గోవింద గోవింద. అరే కుమార్ గారు దిగు, గొడ్డున్నట్టున్నావు. మొన్న స్టాండ్ ఎరిగి చేపించిన దిగు. అయ్యో డబుల్ స్టాండ్ వేసుకొని ఊరుకుంటుంది. స్టాండ్ పోతుంది. మొన్ననే ఎరిగితే చేపించిన. మీకు ఒక విషయం తెలుసా? ఒక్క విషయం తెలియదు కానీ రెండో విషయం తెలుసురా నాకు. సాయన్న ఇప్పుడే లాటరీ బ్యాచ్. అయ్యో నీకు రాయా మను ముందు ఆ ఒక్క విషయం ఏందో చెప్పు జరా. ఏంటిదంటే సారన్నా నా కిడ్నీ బ్యాంకు మొత్తం నిండింది. కుమార్గా మనగా కిడ్నీ బ్యాంక్ మొత్తం నిండింది అట్రా. అరే మనగా ఆ కిడ్నీ బ్యాంక్ మొత్తం పట్టుకుని రా, మనం మంచిగా దావా చేస్తున్నాం. మీ ఇద్దరు కళ్ళు పోతాయి దావత్ అంటే. అరే మనం దావత్ అంటే కళ్ళెందుకు పోతాయిరా? ఎందుకంటే అవి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండిలేసేందుకు జమ చేసినవి. అయ్యో తప్పైందిరా మను. వెంకటేశ్వర స్వామి ఉండి లేచేందుకు జమ చేసినావా? మరి ఎన్నైనాయి డబ్బులు? ఎన్నైనా మరి ఇంకా డబ్బుల్ని కౌంటింగ్ చేయలేదు. మరి ఎందుకు లెక్క పెట్టలేరమ్మా నువ్వు డబ్బులు? మా మమ్మీ తెలుసా ఆయన ఎప్పుడు లెక్క పెడతాదో. ఎప్పుడు ఎందుకు రమ్మాను? ఇప్పుడు మనం లెక్క మాకు కూడా ఇన్ని డబ్బులు అయినాయి. సరే కుమార్ అన్న మా మమ్మీని అడుగుదాంపా. మమ్మీ చెప్పురా మను, సాయన్ననున్న కుమారన్నను కూడా తీసుకొచ్చినావు కదరా. మమ్మీ సాయన్న కుమారన్న ఎందుకు వచ్చిరంటే నా పంట వండిన్నావు కదనే, ఆ పంటని ఇప్పుడు లెక్క పెట్టాలనే. అరే మను, నీ పైసల పంటని ఇప్పుడు ఎందుకు లెక్క పెట్టుర్రా నాని? ఇంకా 15 రోజులైతే
స్కూల్ కి సెలవులు వస్తాయి కదా, అప్పుడు మనము ఎట్లాగూ తిరుపతి పోతాం కదా, అప్పుడే లెక్క పెడదాం. అక్క ఇక మేము కూడా వచ్చినాం కదా, లెక్క పెడదాం పట్టు. ఆ కిడ్డీ బ్యాంక్ లా ఎన్ని పైసలు అయినాయో చూడని అని ఉన్నది మాకు. మమ్మీ కిడ్డీ బ్యాంక్ నిండింది కదా, అట్నే కుమారన్న సాయి నువ్వు తెచ్చిరు కదా, మనం లెక్క పెడదామే. ఎంత అయినాయో నాకు చూడాలని ఉందే మమ్మీ. సరే పట్టురమ్మను, అప్పుడైనా లెక్క పెట్టాల్సిందేనా, ఇప్పుడైనా లెక్క పెట్టాల్సిందేనా? మీ ఆతృత నేనెందుకు కాదనాలే? సరేపా, మనకు కూడా అప్పటికి తొందర పని అయిపోతుంది, లెక్క పెడదాం. నేను కూడా వస్తా. మాను ఒకసారి నేను పట్టుకుంటుంది. బరువు బాగుంది. ఏమనుకున్నాడు మరి? అను మస్తు ప్రతి ఒక్క రూపాయి అందులోనే జమ చేసిండు. మనం బాగానే పైసలు జమ చేసినాం కదా, దీనిలో నువ్వు ఇది ఎప్పుడు కొన్నావు, ఎప్పటి నుంచి జమ చేస్తావు నీ డబ్బులు? 1 year అవుతుంది. 1 year కంటే ఎక్కువనే అవుతుంది సాయి. మావోడు మేము కొనుక్కొచ్చుకపోరా దుకాణంలోకి పోయి అన్నా గాని ఒక్క రూపాయి కూడా కొనుక్కోడు. అంత మంచి బుద్ధిమంతుడు. ఒక్క రూపాయి అయినా 2 రూపాయలు అయినా ఎన్ని అయినా ఇంట్లోనే జమ చేసుకుంటాడు. అంతేకాకుండా వాళ్ళ మామయ్య ఇచ్చినా, వాళ్ళ అమ్మమ్మ ఇచ్చినా, తాతయ్య ఇచ్చినా కూడా అవి తీసుకొచ్చి ఇంట్లోనే ఎత్తాడు తెలుసా. అందుకే నిండింది అది. అబ్బో మను గ్రేటేరా, బాగానే జమ చేసిన డబ్బులు. మరి మను మీ అక్క ఎప్పుడన్నా వస్తే ఇంట్లోకి పైసలు తీసుకోదారా? కుమారన్న దీనికి ఒక పాస్వర్డ్ ఉంటది, అది నాకే తెలుసు. పాస్వర్డ్ ఉంటుందా? పాస్వర్డ్ ఉంటుందా? అందుకే ఆ పాస్వర్డ్ మాకు ఎవరికి తెలియదు, వాడికి ఒక్కడికే తెలుసు. ఎవ్వరం కూడా డబ్బులు తీయము. చెప్పరా మన పాస్వర్డ్ ఓపెన్ చేయి, మరి లెక్క పెడదాం. ఓపెన్ చేయి. ఓకే ఓపెన్ చేస్తాను. ఓపెన్ బరువు బాగుంది. మిషన్ నడుస్తుంది. ఓకే ఓపెన్ అయింది కదా డోరు. ఇప్పుడు కింద పోతానా? సరే సరే పోయి మధ్యలో. ఎన్ని పైసలు అయినాయి? 5 రూపాయల బిల్లులు. ఇంకా ఉన్నాయా? మమ్మీ అది క్లోజ్ చేసి అమెజాన్ లో బుక్ చేసిండు ఎప్పుడో. ఇలా 5 రూపీస్ ఎక్కువ ఉన్నాయి. మమ్మీ ఇక లెక్క పెడదాం పట్టే. ఈ 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి కదా, ఇవి 10 ఇట్లా పెట్టాలి. తర్వాత 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా 10 ఇట్లా పెట్టాలి. 1 రూపీస్ కాయిన్స్ కూడా 10 పెడదామే. అవును, అన్ని 10 పెట్టండి, లెక్క తెలుస్తుంది. ఈ నోటు తక్కువ 10 ఉన్నాయి, అన్ని ఇట్లా పెడదాం. మనం మస్తు గ్రేట్ కదా, ఇన్ని పైసలు జమ చేసుకున్నాడు. ఇట్లా ఇక్కడ పెట్టండి, ఇట్లా పెడితే మనకు మంచిగా కనబడుతుంది. 10 లైన్స్ పెట్టుకోరు ఎవరి కాళ్ళు. సాయన్న నువ్వు 1 రూపీ కాయిన్స్ పెట్టు, కుమారన్న నువ్వు 2 రూపీస్ కాయిన్స్ పెట్టు, మమ్మీ నువ్వు 5 రూపీస్, నేను 5 రూపీస్ కాయిన్స్ పెడతా. సరే నోట్స్ పెట్టినావా? పెట్టు. నువ్వు 4 5 6 20 మమ్మీ ఇగో. మమ్మీ 1 రూపీస్ 2 రూపీస్ కాయిన్స్ కన్నా 5 రూపీస్ కాయిన్స్ చేసుకునే. అరే మను, మా మమ్మీ డాడీ పైసలు ఇస్తే మేము తొందరగా షాపు కొనుకొచ్చుకునేదిరా. నువ్వు గ్రేటర్ ఎన్ని పైసలు జమ చేసినావు అంటే? సాయన్నా ఇంకా బాగుండదని మేము గుళ్ళకైనప్పుడు కాళ్ళు లేని వారు కళ్ళు లేని వారు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చినాం కొన్ని, అందుకే తక్కువ ఉన్నాయి. వేముల వాడకాడనైతే ఫుల్ తీసుకుపోయి ఇచ్చిండు, మనిషి కొన్ని ఇచ్చినాం.
సాయి ఇప్పుడు ఇవి వెంకటేశ్వర స్వామి ఉండిలేస్తా, అందుకే నేను ఏం కొనుక్కోక ఇవి జమ చేసిన. ఇగో చూసారా ఫ్రెండ్స్, మన 5 రూపీస్ కాయిన్లలో ఎన్ని తేడాలో. ఒకటేమో ఇగో ఇది కొత్తది ఇలా ఉంది, ఇది కొంచెం పాతది ఇలా ఉంది, ఇది ఇంకా ఇగో ఇది సైజు చూడండి, ఇది 3 సైజులు వచ్చినాయి ఇప్పుడే. ఇగో సిల్వర్ ఒకటి ఇంకా. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 5 రూపీస్ కాయిన్లనే ఒక 6 రకాల కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడనే చూసాను నేను లెక్క పెట్టుకుంటూ. ఓకే మమ్మీ, నేను ఇవి జమ చేస్తాను కదా, ఇప్పుడు ఇవి ఉండి వేసిన తర్వాత మళ్ళా జమ చేసి నేను గుడ్ల దగ్గర కార్లు లేని వాళ్ళకి ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ ఇస్తా నేను. సరే మను. అబ్బా మను మస్తు గ్రేట్. థ్యాంక్ యూ కుమార్ అన్న, థ్యాంక్ యూ సార్ అన్న. ఇగో కుమార్ నీ 2 రూపీస్ కాయిన్సా? ఇగో పాత మా నీ దాంట్లో కూడా రకరకాలు ఉన్నాయి. సాయి 1 రూపీ అని ఇది. అయిపోయింది ఇక. నాలుగుతో అయిపోయింది ఇక. సరే కుమార్, నువ్వు ఫోన్ దిగి ఒక్కొక్కరి వరుసగా కౌంట్. కుమార్ అన్న 5 minutes later. నా దగ్గర నుండి స్టార్ట్ చేద్దాము. ఒక్క దాంట్లో నేను 10 పెట్టిన 5 రూపీస్ కాయిన్స్, అంటే 50 రూపీస్. ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చెప్తా నేను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 into 50 650. 650 నా దగ్గర. కుమార్ అన్న ఇప్పుడు నాది లెక్క కదా, నేను 5 రూపీస్ కాయిన్స్ ఒక్కొక్క దాంట్లో 10 పెట్టిన లైన్ లా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 600 నీ 600. అంటే ఇప్పుడు నీ లెక్క ఇక 650. నాయి 2 రూపీస్ కాయిన్స్ ఒకవేళ 10 పెట్టిన నేను కూడా. 10 పెట్టినవా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 19 20 21 22 23 24 24 into 2 అంటే 20 కదా అందులో. 24 480 రూపాయలు నాయి. సాయన్న ఇప్పుడు నువ్వే. నేను 1 రూపీస్ 10 కాయిన్స్ పెట్టిన ఒక్కొక్కది. అంటే 10 రూపీస్ ఒకటి. ఒక 10. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. అంటే 270 నీది. నోటికి చెప్పచ్చే 270. ఇంకా లోట్లో నోట్స్ ఉన్నాయి కదా. అక్కడ మిగిలిన రూపాయి ఒకటి ఉంది. నోట్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడైతే నోట్స్ చూద్దాం ఎన్ని ఉన్నాయో. 500s అయితే ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 ఉన్నాయి, అంటే 2500. 100s 2 ఉన్నాయి, 2700s ఇవి. మొత్తం ఎన్నైనా కౌంటింగ్ చెప్పు కుమార్ అన్న. చెప్తానా, చెప్పు తొందర కుమారు. చెప్తానా మన ఇక చెప్తానా సాయి. చెప్పు. 4700 రూపాయలు అయినాయి. 4700. మను గ్రేట్ రా నువ్వు. హాలిడేస్ వచ్చే లోపల ఇంకా నేను 300 జమ చేస్తానే. 5000 అయితే మనం దేవుడికి వేయచ్చు. మను మరి ఇందులో డబ్బులు ఎట్లేస్తున్నావు అసలు? ఇగో ఈడ హోల్ ఉంది కదా, ఇంట్లో నుంచి కాయిన్స్ ఎత్తి ఇట్లా నోట్లేమో గీడు ఉంది కదా, ఇట్లా పెడితే వెళ్ళిపోతాయి. ఇక అంతేనా? ఇట్లా పెడితే వెళ్ళిపోతాయా? ఇట్లా పెట్టాలి. మంచిగా తీసుకుందిరా. నేను ఇన్ని రోజుల నుంచి మా ఇంట్లో ఉంది కానీ ఒక్కసారి కూడా చూడలేదు. పెట్టు. వెళ్ళిపోతుంది. మంచిగా నేను కూడా ఒకటి పెడతారమ్మా.
మంచిగా కుమార్ మనం కూడా ఒకటి కొనుక్కుందాంరా. అయ్యో నాది పోతలేదేంది? 100 రూపాయలు నచ్చలేవు వాసు. పోతాను. నువ్వు కూడా పెడతావా కుమార్? పెట్టిగా నేను 500 పెడతాను. కైండ్ చేస్తా. మనం ఏదో ఆ ఉగ్గద మేత పెడితే నోటి దగ్గర మనం తిన్నట్టు ఇది టకటక లాగేసుకుంటాంది చేతిలో నుంచి ఏర్పడకుండా. మనం ఇంకొక 300 దాని వేసుకోరా. 5,000 అయితే ఇక మొత్తం దీంట్లో చేద్దాం. పడు ఓపెన్ చేయి మనీగా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్టయితే మర్చిపోకండి కొత్త వాళ్ళందరూ.